నమస్కారం మన హైదరాబాద్ బులెటిన్ కు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు హైదరాబాద్ పర్యాటకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష అటవీ భూముల్ని ఎకో టూరిజంగా తీర్చిదిద్దాలని ఆదేశం క్యూర్ పరిధిలో మందకొడిగా సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ పత్రాల పంపిణీలో ఆపసోపాలు పడుతున్న బిఎల్ఓలు ఈటీవీ ఈనాడు ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్వీ కర్నల్ 2002 సంవత్సరం వివరాలు లేకుంటే నిల్ అని పెట్టొచ్చని వెల్లడి హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో పర్యటించిన హైడ్రా బల్దియా కమిషనర్లు వివరాలు సేకరించాకే నిర్మాణాలపై చర్యలు చేపడతామని వెల్లడి మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో 1,00,000 సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల కట్టడికి కీలకమన్న పోలీస్ కమిషనర్ సుమతి హైదరాబాద్ క్యూర్ పరిధిలోని పర్యాటకానికి మరింత ఊతమిచ్చేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తారామతి, బారామతి, దుర్గం చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అటవీ శాఖ భూముల్ని ఎకో టూరిజంగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ లో టూరిజాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్ లో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో సీఎం సలహాదారు కె రామకృష్ణరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తారామతి, బారామతిని మరింత అభివృద్ధి చేయాలని, దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంజీరా, దిల్కుషా గెస్ట్ హౌజ్లను ఆధునికీకరించాలని దిశానిర్దేశం చేశారు. క్యూర్ పరిధిలోని అటవీ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్దేశించారు. ఫ్యూచర్ సిటీలో అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. గుర్రంగూడ ఎకో పార్కు తరహాలో నగరంలో మరిన్ని పార్కులు అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. పురాణా పుల్, హెరిటేజ్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అభివృద్ధి చేశాక అవసరమైతే ట్రాఫిక్ ను మరో మార్గం నుంచి మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. డిసెంబర్లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కు ఏర్పాట్లు ప్రారంభించాలని నిర్దేశించారు. ఇందుకోసం సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓటరు సమగ్ర జాబితా సవరణ ఎస్ఐఆర్ ఇప్పుడు ఇది నగరమంతా అత్యంత చర్చ జరుగుతున్న అంశం. హైదరాబాద్ కోర్ అర్బన్ ఓటర్లకు ఈ ప్రక్రియ ఓ సవాలుగానే మారింది. తెలంగాణ వ్యాప్తంగా సర్ దరఖాస్తుల పంపిణీ దాదాపు పూర్తి కావస్తుంటే కోర్ అర్బన్ ప్రాంతంలో మాత్రం ఈ ఫారాల పంపిణీ బిఎల్ఓలకు సవాలు విసురుతోంది. అత్యంత జనసాంద్రత కలిగిన నగరంలో ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేసేందుకు బిఎల్ఓలు ఆపసోపాలు పడుతుంటే వాటిని నింపేందుకు ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే కోర్ అర్బన్ ప్రాంతంలోని 3 మున్సిపాలిటీల్లో ఫారాల పంపిణీ, డిజిటలీకరణ ప్రక్రియలో వెనుకబడి ఉన్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ హైదరాబాద్ మహానగరంలో బిఎల్ఓలు, బిఎల్ఏలకే కాకుండా ఓటర్లకు కూడా సవాలుగా మారింది. బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సవాల్గా మారితే వాటిని నింపడం ఓటర్లకు అంతకు మించిన సమస్యగా తయారైంది. ఈ కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సర్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. తెలంగాణలో ఈ నెల 5 నాటికే ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ క్యూర్ పరిధిలో లక్షల మంది ఓటర్లకు ఇంకా ఫారాలే అందలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఫారాల డిజిటలీకరణ మొదలవగా కోర్ అర్బన్ రీజియన్ లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు ఇక్కడి జనసాంద్రతే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 3,38,29,018 మంది ఓటర్లుంటే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే 1,14,14,769 ఓటర్లున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36,99,428 మంది ఓటర్లు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 29,78,532, హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాల పరిధిలో
47,36,809 మంది ఓటర్లున్నారు. అంటే దాదాపు 3వ వంతు ఓటర్లు ఈ 3 జిల్లాల్లోనే ఉన్నందున ఎస్ఐఆర్ ప్రక్రియ ఓ సవాల్గా మారింది. ఈ కారణంగా ఎన్యూమరేషన్ కు ముందు జరిగిన మ్యాపింగ్ ప్రక్రియ కూడా ఈ 3 జిల్లాల్లో చాలా వెనుకబడి ఉంది. చాలా మంది ఓటర్లు తమకు ఎన్యూమరేషన్ ఫారాలు రాలేదని చెబుతుంటే, కొందరు బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను నేరుగా ఓటర్లకు ఇవ్వకుండా స్థానిక రాజకీయ నాయకులు లేదా కాలనీ అపార్ట్మెంట్ అసోసియేషన్ నేతలకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఫారాలు ఓటర్లకు చేరడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫారాలు అందిన వారు కూడా దాన్ని నింపడంలో ఇబ్బంది పడుతున్నామని, బిఎల్ఓలే వాటిని నింపితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవాళ ఓటు హక్కు కోసం ఎస్ఐఆర్ పరిధిలో భాగంగా ఇవాళ ఇంటింటికి వచ్చి బిఎల్ఓలు ఫామ్స్ ఇస్తున్నారు. ఆ ఫామ్స్ లో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. మేము అది ఎట్లా ఫిలప్ చేయాలా, ఏం చేయాలా, ఎవరిని సంప్రదించాలా, బిఎల్ఓలకు కూడా అర్థం కాని సమస్యగా ఉన్నాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ దీని మీద ఆలోచన చేసి ప్రజలందరికీ ఓటు హక్కు ఉన్న ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు సర్ అని ఇస్తున్న ఫామ్ ఇచ్చి పోతున్నారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎవరికి అర్థమవుతలేదు. వాళ్ళు దగ్గర ఉండి గిది అని చెప్తే చెప్పి రాయనికి వస్తుంది కదా, మీరు ఇచ్చేయండి, మీరు ఫామ్ ఫిల్అప్ చేయండి, మేము వచ్చి తీసుకుపోతామని అంటే ఎవరు అర్థం కాకుండా వాళ్ళు సరిగ్గా ఉండలేరు. వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఉంటారు. అది అర్థం కాకుండా ఎవరు ఫిలప్ చేస్తారు సరిగా. ఫామ్ ఇచ్చిపోయి మీరు ఫిలప్ చేసుకున్నారంటే వాళ్ళు వచ్చి రాక సరిగ్గా ఫిలప్ చేయక మళ్ళీ చేస్తే మళ్ళీ ఎక్కడికి వాళ్ళ ఫామ్ని రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది. అప్పుడు చాలా కాలనీల్లో కూడా భార్యాభర్తల ఉద్యోగాల వల్ల ఇంటి దగ్గర ఎవరు ఉండట్లేదు. బిఎల్ఓ ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలియట్లేదు. చాలా నత్తనడక నడుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుగులో ముద్రించిన పత్రాలు ఇస్తున్నారు. మరి ఉర్దూలో గానీ ఇంగ్లీష్ లో గానీ ముద్రించిన పత్రాలు కూడా ఎవరికి భాషలో కావాలంటే ఆ భాషల్లో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఓటర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక బిఎల్ఓలు బిఎల్ఏల సమస్య మరో విధంగా ఉంది. వేర్వేరు కాలనీల్లో అడ్రస్లు సరిగ్గా దొరకడమే కష్టమవుతోందని బిఎల్ఓలు చెబుతున్నారు. ఇంటి నెంబరుతో అడ్రస్ పెట్టుకునే ప్రక్రియ సవాల్గా ఉందంటున్నారు. ఏదో విధంగా ఇంటికెళితే తాళం వేసి ఉంటోందని బిఎల్ఓలు తమ సమస్యలు చెప్పుకొస్తున్నారు. కొంతమంది పేర్లు ఓటరు జాబితాలో ఉన్నప్పటికీ మరో ప్రాంతానికి మారిపోయినట్లు గుర్తిస్తున్నారు. కొన్ని అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలోకి తమను రానియడం లేదంటున్నారు. అపార్ట్మెంట్లలో చాలా మంది సెక్యూరిటీ వద్ద ఇచ్చి వెళ్లండని చెబుతున్నారని వాపోతున్నారు. అయితే ఫారాలు నేరుగా తీసుకున్న వారికి వచ్చే అనుమానాలన్నింటినీ నివృత్తి చేస్తామని బిఎల్ఓలు చెబుతున్నారు. అవసరమైతే తామే దగ్గరుండి నింపిస్తున్నట్లు తెలిపారు. చాలా చోట్ల మాత్రం మాకు ఏదైనా సమస్య ఏంటంటే ఈ ఫామ్స్ ఏ రకంగా ఫిల్ చేయాలని అడుగుతుంది చాలా మాకు. అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. 2002 చెక్ చేసుకొని రావస్తుంది అది. అదే రకంగా కొత్త ఓట్స్ కోసం ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. చాలా చోట్ల అయితే ఎక్కడైతే ఫామ్స్ ఫిల్ చేయడానికి ఇబ్బంది పడుతుంది వాళ్ళకు మేము సహాయ సహకారం అందిస్తున్నాము. వాళ్ళు కొన్ని ఫిల్ చేసి ఇస్తున్నాము. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫాదర్ది మదర్ది లేదు అంటే, కొంతమంది ఏమంటే హస్బెండ్ది పెట్టుకోవచ్చు, కొంతమంది ఏమో ఇట్లా చేసుకోవచ్చు అని అంటున్నారు. కానీ వాళ్ళకు ఏంటంటే ఇదే కన్ఫ్యూజన్, ఇది పెట్టుకోవాలన్నా అవి లేకుంటే ఏం నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వాళ్ళు వచ్చి మాకు అడుగుతున్నారు. మాకు అడిగితే మేము అదే చెప్తున్నాం. మీరు రాండి, మీరు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే మేము క్లారిటీగా మీకు ఫుల్గా సంజాయించి చెప్పేస్తాము. చాలా వరకు ఏమంటారు ఇంట్లో ఉండలేరు. డోర్ లాక్ ఉంటుంది, షిఫ్టెడ్, డెత్ కూడా ఉన్నాయి. డెత్ అంటే ఎవరొకరు ఇంట్లో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ రాసిస్తే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఈ మైగ్రేషన్ పీపుల్ మన దగ్గర ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి ఇస్తే బాగుంటుంది. ఎక్కడొక దగ్గర ఇక్కడ ఒక ఓటు ఉంది, వేరే చోట కూడా ఒక ఓటు ఉన్నది. వాళ్ళు ఇక్కడ తీసేసామంటే ఇక్కడ రాసి ఇచ్చినా సరిపోతుంది, అక్కడ ఉంటే అక్కడ రాసి ఇచ్చినా సరిపోతుంది. అటు ఉన్నతాధికారులు కూడా ఎస్ఐఆర్ ఫారం నింపడంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో బిఎల్ఓలు సహకరిస్తారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మనం అందరికి బిఎల్ఓసికి కూడా వాళ్ళ ఓటర్ లిస్ట్ ఇచ్చాం విత్ ఫోటో ఐడి ఆఫ్ ఆల్ ద ఓటర్స్. అదే విధంగా 2002 ఓటర్ లిస్ట్ మనం అన్ని బిఎల్ఓస్కి ఇవ్వడం జరిగింది. దీంట్లో బిఎల్ఏ రోల్ అనేది చాలా క్రిటికల్ అయింది. ఎందుకంటే బిఎల్ఏస్ వాళ్ళు పబ్లిక్లో ఉంటారు, ఆ పోలింగ్ ఏరియా వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు బిఎల్ఏ ప్లస్ బిఎల్ఓ ఒక టీమ్లా పనిచేసి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సో బిఎల్ఓస్ వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. బిఎల్ఏ ఏమైనా ఐడెంటిఫికేషన్లో కానివ్వండి అట్లా హెల్ప్ చేయడం వచ్చు. వాళ్ళు కూడా ఫామ్ డిస్ట్రిబ్యూట్ అయినాక మన పబ్లిక్కి కూడా ఫామ్ ఫిల్ చేయడం డౌట్ ఉంటే అట్లా కూడా వాళ్ళు కూడా అసిస్ట్ చేయొచ్చు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అందుకు సంబంధించిన పూర్తి ఫారాలు బిఎల్ఓలు బిఎల్ఏల వద్ద ఉంటాయని అధికారులు వివరిస్తున్నారు. మీరు ఎక్కడ ఓటర్ ఉన్నా ఎంటైర్ ఇండియాలో, మీరు మహారాష్ట్రలో కూడా ఓటర్ అయి ఉన్న 2002లో, ఇప్పుడు దానికి మ్యాప్ చేసుకునే విసులుబాటు మనకుంది. ఈ కాన్స్టిట్యున్సీలో ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు. మనకి ఈ మ్యాపింగ్ డీటెయిల్స్ లో ఎవరికైనా ఇబ్బంది వస్తే, ముస్లోళ్ళు ఉండొచ్చు, వీకర్ సెక్షన్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఎవరికైనా డౌట్ వస్తే కూడా తప్పకుండా బిఎల్ఏ అండ్ బిఎల్ఓ బోత్ విల్ అసిస్ట్ ఇన్ ఫిల్లింగ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఆల్సో. మన పబ్లిక్ నుంచి కూడా ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా దే కెన్ కాంటాక్ట్ దేర్ బిఎల్ఓస్. వాళ్ళ బిఎల్ఓస్ స్వయంగా 2002 లిస్ట్ చెక్ చేసి కూడా మీకు హెల్ప్ చేస్తారు.
ఇదే సమయంలో ఎస్ఐఆర్ ఫారం తెలుగులోనే ఇవ్వడం వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ డమ్మీ ఫారాలు BLOల వద్ద ఉంటాయని వాటిని చూసుకుని తెలుగు ఫారాలు నింపాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే స్టాచ్యుటరీ డాక్యుమెంట్ ఉందో అది మనకి తెలుగులో ప్రింట్ అయ్యి వచ్చింది. ఒకవేళ ఏమైనా వేరే ఆ తెలుగు లాంగ్వేజ్ లో మనకు కంఫర్టబుల్ లేకపోతే మన అందరు BLOస్కి మనం డమ్మీ ఫామ్స్ కూడా జరిగింది. మనం ఇంగ్లీష్లో ఇచ్చాం, హిందీలో ఇచ్చా, ఉర్దూ కావాలంటే ఉర్దూలో కూడా మనం సప్లై చేస్తాం. సో ఈ డమ్మీ ఫామ్స్ కూడా సేమ్ ఉంటాయి అనమాట. ఈ పారాగ్రాఫ్ ఆ పారాగ్రాఫ్ సేమ్ ఉంటుంది. ఈ అసిస్టెన్స్ తీసుకొని కంపారిజన్ చేసుకొని అప్పుడు వాళ్ళు తెలుగులో ఫామ్ లో వాళ్ళు ఫిల్ చేసుకోవాలి. ఓన్లీ తెలుగు ఫామ్స్ మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ పత్రాలు పూరించడంలో 2002 సంవత్సరానికి సంబంధించిన ఓటర్ కార్డు వివరాలు లేకుంటే నీళ్లని పెట్టొచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కమిషనర్ ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. ఈటీవీ ఈనాడు నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్వి కర్ణన్ నగర ఓటర్లు ప్రస్తావించిన సందేహాలకు సమాధానమిచ్చారు. సుమారు గంట పాటు జరిగిన ఫోన్ ఇన్లో నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ సందేహాలను కర్ణన్ దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్ వ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లోని ఓటర్ల నుంచి మంచి సహకారం లభిస్తుందని ఆర్వి కర్ణన్ తెలిపారు. ఓటరు తుది జాబితా ప్రకటించాక కూడా ఓటరు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చని సూచించారు. డ్రాఫ్ట్ లిస్ట్ లో పేరు వచ్చిన వాళ్ళకు ఏం ఇష్యూ ఉండదు. డ్రాఫ్ట్ లిస్ట్ లో పేరు ఎవరి పేరులో వారి పేరు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. వారు కూడా అప్పీల్కి వెళ్ళొచ్చు. డ్రాఫ్ట్ లిస్ట్ లో వచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి ఇది 2002 డేటాలో తేడా వచ్చింది, లేదా కరెక్ట్ గా ఫామ్ ఫిల్ ఇచ్చింది, వారు నోటీస్ ఇస్తారు. ఈఆర్ఓ గారు నోటీస్ ఇచ్చినప్పుడు వారు 12 డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి సబ్మిట్ చేసిన ఈఆర్ఓ ఒక డిసిషన్ తీసుకుంటారు. సో వారు ఏమి ఇప్పటి వరకు నేను రిక్వెస్ట్ చేసిన ఒకటి, ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిన వారందరం ఫిల్ చేసి BLOస్కి ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్. ఆ ఫామ్ వచ్చింది ఫిల్ చేసి BLOకి ఇవ్వకుండా వచ్చిన ప్రాబ్లం వస్తుంది. BLO ఇచ్చిన తర్వాత BLO డిజిటైజ్ చేయాలి. డిజిటైజ్ చేసిన తర్వాతనే ఈ డ్రాఫ్ట్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు చాలా మంది అడిగారు 2002 ఓటర్ లిస్టులో వారు ఓటు వేసి ఉన్నా, ఇప్పుడున్న ఎలక్టర్లు వేసి ఉన్నారు, వారి పేరు రాయాలి. లేదన్నా 2002లో వారి నాన్నగారు అమ్మగారు ఎవరు ఓటు వేస్తున్నారు వారి పేరు రాయాలి. సో దానికి కొంతమంది BLOస్ హెల్ప్ చేస్తారు, BLOs కూడా హెల్ప్ చేస్తారు. ప్రతి ఒక్కరిని ఫిల్ చేసి ఫామ్ని డిజిటైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మదర్తో నాట్ చేసుకుంటున్నాను. 2002లో ఓట్లు ఎందుకు? మీరు అప్పుడు వయసు ఎంత మీకు? నాకు 16 సంవత్సరాలు. నో ప్రాబ్లం. నాకు కూడా 2002లో ఓటు లేదు. మీరేం కంగారు పడక్కర్లేదు. 2002లో మీ పేరు ఉండకపోవచ్చు, లెఫ్ట్ సైడ్ లో మీ పేరు లేదు, నీళ్ళు రాయండి, నో ప్రాబ్లం. సార్ నా డౌట్ ఈ పార్ట్ 3 గురించి అండి. ఫామ్ లో ఇప్పుడు మా పాప గానీ, నేను గానీ, మా వైఫ్ గానీ, బాబు గానీ మేము లాస్ట్ 11 years అయింది రిపాట్రియేట్ ఇండియాకి వచ్చేసి తిరిగి వచ్చేసి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి 2 అసెంబ్లీ ఎలక్షన్స్, 2 జనరల్ ఎలక్షన్స్ లో మేము ఓట్ చేయడం జరిగింది సార్. అయితే పార్ట్ 3లో ఇప్పుడు మేము ఎవరిది ఎంటర్ చేయాలని కన్ఫ్యూజన్. ఎందుకంటే మా మామగారు ఒకరే బ్రతుకున్నారు, ఆయన పుత్తూరులో ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో. అది రాయండి. అంటే ఆయన నియోజకవర్గం డీటెయిల్స్, ఆ సంఖ్య, ఆ పార్ట్ డీటెయిల్స్ ఆయనకు తెలియదు సార్. ఎలాగ అది ఆన్లైన్ లో చెక్ చేయొచ్చు. ఏపీ వెబ్సైట్ లెవెల్ లో చెక్ చేయొచ్చు, లేదా మన వెబ్సైట్ లో కూడా చెక్ చేయొచ్చు. సి వెబ్సైట్ లో వెళ్ళి చెక్ చేయొచ్చు. ఆయన పేరుతో FTL పరిధిలోని ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. హుస్సేన్ సాగర్ FTL పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా, GHMC కమిషనర్లు రంగనాథ్, ఆర్వి కర్ణన్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. సోమాజిగూడలో ప్రదీప్ కన్స్ట్రక్షన్ నిర్మిస్తోన్న బ్లిస్ అపార్ట్మెంట్స్ ను నీటిపారుదల శాఖ NOC లేకుండా 18 అంతస్తుల్లో నిర్మాణం చేపట్టారని రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ కలెక్టర్ GHMC తుది నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని నిర్ధారణకు వచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటామని GHMC కమిషనర్ ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రత్యేకంగా ఈ కన్స్ట్రక్షన్ మీద కంప్లైంట్ రావడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. హైడ్రా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఇతర టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్తో పాటు. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కూడా దాని ప్రకారం రిపోర్ట్ ఇచ్చారు. దెన్ విల్ టేక్ యాక్షన్, లీగల్ యాక్షన్ యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం తీసుకుంటాం. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అది ఉన్నారు. దీనికి ఇక్కడ కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీకి వచ్చాము. ఇరిగేషన్ వాళ్ళు ఆల్రెడీ మాకు ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ మీద ఇక్కడికి రావడం జరిగింది. అందరము GHMC కమిషనర్ గారు, నేను, కలెక్టర్ గారు, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ టీం అందరూ. ఇరిగేషన్ NOC లేకుండా తీసుకున్నారనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చినటువంటి దీంట్లో అర్థమవుతుంది. సో ఏదైనా కానీ సమగ్రంగా ఎంక్వైరీ చేసిన తర్వాత దీని మీద చర్యలు ఉంటాయి. పెండింగ్ లో ఉన్న LRS దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గట్కేసర్ సర్కిల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో LRS దరఖాస్తుల పరిష్కారం, ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్షించారు.
ప్రతి దరఖాస్తును పారదర్శకంగా సమర్థవంతంగా పరిష్కరించి అర్హులైన దరఖాస్తుదారులకు జాప్యం లేకుండా సేవలు అందించాలని కమిషనర్ సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఎల్ఆర్ఎస్ ఛార్జీలపై 25% రాయితీ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. అర్హులైన దరఖాస్తుదారులు గడువు ముగిసేలోప తమ దరఖాస్తుదారుల ప్రక్రియను పూర్తి చేసుకునేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదును సకాలంలో పరిష్కరించడంతో పాటు ఫాలో అప్ వ్యవస్థను బలోపేతం చేసి నిర్ణీత గడువులోగా ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు మల్కాజ్గిరి సిపి సుమతి వెల్లడించారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించారు. ఒక్క సీసీ కెమెరా 100 కానిస్టేబుళ్లతో సమానమని సుమతి పేర్కొన్నారు. సీసీ కెమెరా ద్వారా ఎలాంటి క్రైమ్ అయినా ఇట్టే పరిష్కారమవుతోందని తెలిపారు. భవిష్యత్తు తరాల భద్రత కోసం సీసీ కెమెరా అవసరమని సిపి సుమతి వెల్లడించారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న రాంపల్లి ఏదైతే డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ ఉన్నాయో ఈ రోజు 100 కెమెరాలు ఇక్కడ నుంచే ఇనాగరేషన్ స్టార్ట్ చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రస్తుతం పైలట్ బేస్ లో మనకు కెమెరాస్ లో ఉన్న వీడియోస్ తోనే కాకుండా ఎక్కడెక్కడైతే మనకు ఎక్కువగా క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయి సోషల్ వైజెస్ ఎస్పెషల్లీ డ్రింకింగ్, ఓపెన్ బూజింగ్, తర్వాత నార్కోటిక్స్, చిన్న క్వాంటిటీస్ లో గాంజా కన్స్యూమ్ చేసి అక్కడ ఉన్న ప్రజలకు ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఇలాంటి ఏరియాస్ లో డ్రోన్ ఆధారిత పోలీసింగ్ టీజీ క్వెస్ట్ అన్న పేరుతో ముందుకు తీసుకెళ్తున్నాము. దీని ద్వారా పబ్లిక్ కి మనం క్రైమ్ హాట్ స్పాట్స్ ని అన్ని రకాలుగా కవర్ చేయడానికి ప్రయత్నం. హైదరాబాద్ పరిసరాల్లో 2 లక్షల గుడిసెలున్నాయని ఆ పేదలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. భూదాన్ ప్రభుత్వ భూములను పేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం సహా వామపక్ష పార్టీలు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించాయి. హైదరాబాద్లో 60% పేదలు అద్దె ఇళ్లలో ఉంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. గుడిసెల్లోని పేదలకు జనగణన, ఎస్ఐఆర్లో పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం సైతం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆక్షేపించారు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో ఓయూ విద్యార్థి జేఏసీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాల నేతలు వేర్వేరు అభిప్రాయం వ్యక్తం చేయగా ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. వెంటనే ఉద్యమకారుల కమిటీ సభ్యులు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో సద్దుమణిగింది. వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అమరవీరుల జ్యోతిలోని ఆఫీసులో ఓయూ విద్యార్థి సంఘాల నాయకులతో సమావేశమైంది. కమిటీ చైర్మన్ కె కేశవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉద్యమకారుల నుంచి సూచనలు స్వీకరించారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైన వారందరినీ ఎఫ్ఐఆర్లు లేకపోయినప్పటికీ గుర్తించాలని విద్యార్థి నేతలు సూచించారు. ఉద్యమకారులకు భూమి, ఉచిత వైద్యం, పిల్లలకు విద్య వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. చిత్రకళ అంటే కేవలం రంగులు, గీతలు మాత్రమే కాదు, మనుషుల జీవన విధానాలు, భావోద్వేగాలను ప్రపంచానికి పరిచయం చేసే ఓ అద్భుతమైన భాష. ఫోటోగ్రఫీ కాలాన్ని బంధించే ఓ అందమైన భావం. ఈ చిత్రకళను, ఫోటోగ్రఫీని కలిపి సరికొత్తగా ఫోటో పర్ఫార్మెన్స్ ఆర్ట్తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది హైదరాబాద్ ఆర్టిస్ట్ రమణి. 15 ఏళ్లుగా చిత్రకళలో ప్రత్యేక ముద్ర వేస్తూ అరుదైన గుర్తింపు సంపాదించారు. ఎక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉన్నా తన చిత్రాలతో కళాభిమానులను ఆకర్షిస్తున్నారు. ఫోటో పర్ఫార్మెన్స్ ఆర్ట్ ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే ప్రాచుర్యమున్న కళ ఇప్పుడు మన నగరంలో కూడా అడుగు పెట్టేసింది. అంతేకాదు ప్రత్యేక ఆదరణ పొందుతోంది. 15 ఏళ్లుగా అనేక చిత్రాలు గీస్తూ ఫోటో పర్ఫార్మెన్స్ ఆర్ట్ రంగంలో అనేక అవార్డులు సంపాదించుకున్నారు ఆర్టిస్ట్ రమణి మైలవరపు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంటున్నారు. చిత్రాన్ని గీయడమే కాకుండా
వివిధ ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రజల జీవన విధానాలతో మమేకమైపోతున్నారు. గిరిజన తెగల సంప్రదాయాల్ని, వారి సంస్కృతిని ప్రతిబింబించేలా ఫోటో ప్రజెంటేషన్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఆర్టుపై ఆసక్తి పెంచుకున్న రమణి చిత్రకళ నుంచి ఫోటో పర్ఫార్మెన్స్ వైపు సాగినట్లు తెలిపారు. చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ వెనకాల డ్రాయింగ్స్ అవి చేస్తుండేదాన్ని. అది ఒక అభిరుచి కళల వైపు నా మనసు లాగిందనమాట. సో ఫ్యాషన్ డిజైనింగ్లో 1 year కోర్స్ చేసి అందులో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, బెస్ట్ డిజైనర్ అవార్డు వచ్చింది. ఖాదీ బట్టలతోటి చేసా డిజైన్స్. నేను పిల్లల స్కూల్కి వెళ్ళగానే చిత్రకళా పరిషత్లో 1 year కోర్స్ చేశాను నేను పెయింటింగ్ మీద. బెంగళూరు వెళ్ళినప్పటి నుంచి పెయింటింగ్ బుక్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళేదాన్ని. అక్కడ ఆర్టిస్టులు వ్యాన్ గాగ్, మోనే వీళ్ళందరి బుక్స్ చూసి చాలా బాగా అప్పుడు నాకు ఇంట్రెస్ట్ అటువైపు బాగా లాగింది. అట్లాగే హైదరాబాద్లో ఒకసారి వాల్డెన్ వెళ్ళినప్పుడు జాన్ కానిస్టేబుల్ పెయింటింగ్ ఉంటుంది ఒకటి, అది చూసి నేను అప్పుడే ఇంటికి వచ్చి పెద్ద బోర్డు కొనుక్కొని నా అంతటి నేను ఓన్గా చూసి పెయింటింగ్ చేశాను. సో నా పెయింటింగ్ వైపు అప్పుడు స్టార్ట్ అయింది బీజం. అయితే ఆధునిక ఆలోచనలకు సంప్రదాయాలను జోడిస్తూ సమాజానికి ఆలోచింపచేసే సందేశాలను తన చిత్రాల్లో అందించడమే రమణి ప్రత్యేకత. రంగుల కలయికలో జీవితం కనిపించేలా ప్రతి ఫ్రేమ్ లో ఒక కథను చెబుతోంది. వివిధ ప్రాంతాలకు ట్రావెల్ చేస్తూ అక్కడి పరిస్థితులపై ఫోటో ప్రజెంటేషన్ చేయడం తనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఉప్పాడ, అరకు, అస్సాం వంటి ప్రదేశాలు తిరిగి అక్కడి పరిస్థితులపై ఫోటో ప్రజెంటేషన్ చేసినట్లు రమణి తెలిపారు. రైతులతోటి, అట్లాగే ఉప్పాడ వెళ్ళి ఉప్పాడ ఫిషర్ కమ్యూనిటీ తోటి, అరకు వ్యాలీ వెళ్ళి అరకు ట్రైబ్స్ తోటి అక్కడ ఉండి వాళ్ళ జీవన స్థితిగతులను తెలుసుకొని ఎంత స్ట్రాంగ్ ఉంటారో ఆ ఉమెన్ అని వాళ్ళని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను కూడా ఒక ట్రైబ్ లాగే వేషం వేసుకుని వాళ్ళతో పాటు మిక్స్ అయిపోయి వాళ్ళ ఎవ్రీడే లైఫ్ని నేను అక్కడ అనుభవించాను అన్నమాట. ఇక్కడ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ లాగా పెట్టా, ఫోటో పెర్ఫార్మెన్స్ ఎగ్జిబిషన్ లాగా. అస్సాంలో బోడో ట్రైబ్స్, అక్కడికి నేను వైల్డ్ లైఫ్ ఫోటోషూట్ కని వెళ్ళాను. యాక్చువల్లీ మానస్ రీజియన్ బర్డ్ షూట్కి. కానీ అక్కడ వాళ్ళు నది దగ్గర వాళ్ళ జీవితం చూసి దాని చుట్టూనే వాళ్ళ లైఫ్ ఉంటుంది. ప్రకృతిని చాలా బాగా కాపాడుతారు నార్త్ ఈస్ట్లో. కళాకారులకు సమాజంలో జరిగే అంశాల పట్ల స్పందించే గుణం ఉండాలని రమణి చెప్పారు. మహిళా సాధికారత, ప్రకృతి పరిరక్షణ కోసం కూడా తన వంతు ప్రయత్నం చేస్తుంది. స్వచ్ఛ భారత్, నిర్భయ వంటి అంశాలపై అవగాహన కలిగించేలా వేసిన ఆర్ట్లు తనకు పేరు తీసుకొచ్చాయని చెబుతున్నారు. ద్రౌపది, దుశ్శాసనుడి రక్తాన్ని కేశాలకు అద్దుకునే అంశానికి మోడ్రన్ టచ్ తో గీసిన చిత్రం ఆకట్టుకుంది. కోవిడ్ సమయంలో మోనాలిసా లాగే వేషధారణ చేసుకుని టీకా వేసుకోవడం పట్ల అవగాహన కల్పించింది. ఇటీవల కేబీఆర్ పార్క్ లో చెట్ల నరికివేత వద్దంటూ చేసిన ఆర్ట్ షో ఎక్కువ ఆదరణ తెచ్చిపెట్టింది. నేను స్వచ్ఛ భారత్ పిలిపించినప్పుడు ఒక టాయిలెట్, ఇండియన్ టాయిలెట్ పెయింటింగ్స్ తోటి 3 వైపులా ఒక రూమ్ లాగా క్రియేట్ చేసి దాన్ని సింబాలిక్ గా చేశారు. రిచ్ పీపుల్ టాయిలెట్స్ ఎట్లా ఉంటాయి, పూర్ పీపుల్వి ఆ చెట్టు కొమ్మకు ఉరి వేసినట్టు అట్లా ఉరి పెట్టి చున్నీస్ పెట్టి అట్లా సొసైటీ మీద జరిగే విషయాల్ని చూపించేదాన్ని. అట్లాగే కోవిడ్ టైంలో మొనాలిసా మాస్క్ వేసుకోమని అంటుంటే చాలా మంది మాస్క్ వేసుకుంది భయపడేవారు. సో నేనేంటంటే ఇంట్లో కూర్చుని నేను ఒక ఫోటో తీయించుకున్న మొనాలిసాగా వేషం వేసి. సో ఏంటంటే నా బాడీనే నేను ఒక ఆర్ట్ పీస్గా చేసుకునేదాన్ని. దాన్నే పెర్ఫార్మెన్స్ అంటారు. సో ఫోటోగ్రాఫ్గా బంధించడాన్ని ఫోటో పెర్ఫార్మెన్స్ అంటారు. పెయింటింగ్స్ తోటి ఒక సోలో షో చేయాలి హైదరాబాద్లో అని ఉంది. ఈ మధ్యనే నేను లైవ్ పెర్ఫార్మెన్స్ కేబీఆర్ దాంట్లో కూడా ఆ పెయింటింగ్ తోటి ప్రజలందరి చేత పెయింటింగ్ చేయించా పెర్ఫార్మెన్స్. దేశ విదేశాల్లో రమణి కళకు మంచి గుర్తింపు లభిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫోటో పర్ఫార్మెన్స్లకు విశేష ఆదరణ లభిస్తోంది.